ప్రాంతాలు కులాలకు అతీతంగా ప్రముఖుల విగ్రహాలను నగరంలో నెలకొల్పుతున్నామని, వారి గొప్పతనం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విగ్రహాల ఏర్పాటుకు అభ్యంతరం పెడుతున్న వ్యక్తులు ఆ విషయంలో పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. వియల్పురం సెంటర్లో వెలమ సంక్షేమ సంఘం ఉద్యోగుల సంక్షేమ సంఘం వెలమ యువత ఆధ్వర్యంలో నెలకొల్పిన బీసీల ఆరాధ్య దైవం మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రానాయుడు బొబ్బిలి పులిక చరిత్రలో నిలిచిపోయిన తాండ్ర పాపారాయుడు విగ్రహాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వెలమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్లు చల్లా శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. వెలమ సంఘీయులు స్నేహభావంతో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని, అందుకే బీసీలు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు వెలమలను అభిమానిస్తున్నారని, అందుకే తనను 74,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి ఆశీస్సులు అందజేశారు. సంతోషం వ్యక్తం చేశారు. ప్రిలిమినరీ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నావు వాసు అని అడిగితే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక వెలమ జాతిలో పుట్టినవాడిగా, మరి సంఘ సభ్యులందరూ కూడా తాండ్ర పాపారాయుడు గారిది, ఎర్రనాయుడు గారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించాలని చెప్పి ప్రతిపాదన వచ్చినప్పుడు పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, శంకర్రావు గారు, అలాగే అల్లుబాబి గారు, కోలబాబు గారు, ఉమా గారు, చలుమూరు శ్రీను గారు, బండారు మధు గారు, అలాగే సంఘం ఏదైతే ఉన్నారో కెల్పత్ శ్రీను గారు, కొల్లు బుజ్జి గారు, చల్లా మురళి గారు, వాసిరెడ్డి బాబీ గారు, వీరందరూ కూడా ఆలోచించుకొని ఏం చేద్దాం, విగ్రహాలు పెట్టడం అంటే కాదు, పెట్టే చోట వాళ్ళకి గౌరవం నిలిచే విధంగా పెట్టాలి. అలాగే 10 మంది చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు జాతికి కానీ లేకపోతే ఈ యొక్క జాతితో పాటు దేశానికి కానీ వారు ఇచ్చిన సందేశం ఏంటి, భవిష్యత్ తరాలకి తెలియజేయవలసింది ఏమిటి అన్న దాని మీద అవగాహన కలగాలని ఈ ప్రాంగణాన్ని ఎంచుకొని మరి వారి యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని ఏదైతే దాతలు చల్లా శంకర్రావు గారు ముందుకు రావడం జరిగింది, అలాగే కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారు ఒక విగ్రహాన్ని దాత కింద మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు ముందుకు రావడం జరిగింది. ఆవిష్కరించుకున్నాం. కేవలం ప్రముఖుల మధ్యన ఆవిష్కరించుకున్నాం కాబట్టి ముందు ప్రముఖులతో పెట్టి అతి దగ్గరలో వేలాదిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాం, ఏంటి దశ దిశ ఏమివ్వాలి, ఒక బీసీ జాతితో పాటు వెలమ సామాజిక వర్గం పరంగా రాజకీయంగా సామాజికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్న దాని మీద దశ దిశ నిర్దేశించే కార్యక్రమం అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం. ఎస్సీలు అందరికీ సంబంధించినటువంటి విగ్రహాలను ఏర్పాట్లకి మేము కృషి చేయడం జరిగింది. మాకు ఏమీ మత భేదాలు లేవు కాబట్టి మేము వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాం. 4 విజయాలు, మేయరు, ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే, ఎప్పుడు కూడా వ్యతిరేక గాలిలో కూడా అత్యధిక మెజార్టీలతో గెలిచాం. ఇవాళ వాలుగాలు ఉన్నది 74,000, అంతకుముందు మా కోడలు 35,000 ఎదురుగాల్లో. అయినా దానికి మేము గర్వపట్టలేదు. ప్రజలు అభిమానించారు, ఆప్యాయతలు చూపుతున్నాడు. ఆ ఆప్యాయతలతోటే మరీ ముందుకు వెళ్తామని, మాకు ఏ కుల మత భేదాలు లేవు. ఎవరి విగ్రహాలు పెట్టడానికైనా పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మన కళ తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహం రాయమండ్రిలో పెట్టాలండి. అది ఈరోజు సఫలీకృతం అయింది. ఆయన యొక్క మహానుభావుడు యొక్క బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని నా చేతుల మీదుగా నేను ఆవిష్కరించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఈ నాకు అట్లాగా ఆయన యొక్క తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని నేను ఓపెన్ చేస్తానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోకుండా భగవంతుడి దేవుల అవకాశం నాకు ఇచ్చారు. మన వెలమ సంఘీయులు అందరూ కూడా, అందరూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి అప్పారావు